హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఇదొచ్చేసి ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా పొద్దున్నే నేను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేస్తున్నాను. నాకు, మా భవిష్య కోసం. ఇంకా ఫాస్ట్‌గా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసి, ఇంకా నీట్‌గా వడగొట్టేసుకొని భవిష్యకి కొంచెం ఇచ్చి, నేనైతే కొంచెం తాగేసానండి. మా వారు తాగరు. మేమిద్దరమే అనమాట. సో, ఇంకా ఇద్దరం తాగాము. తను కొంచెం మారం చేస్తుంది కానీ తాగుతుంది. ఇంకా ఆ తర్వాత తన్ని ఫ్రెష్ అప్ చేయించేసి స్కూల్‌కైతే రెడీ చేశాను. ఇంకా టిఫిన్‌కొచ్చేసి ఉప్మా అయితే చేశాను. మరి ఉప్మా కూడా ఏం చూపిద్దాంలే అని చెప్పి చూపించలేదు. ఇంక ఉప్మా టిఫిన్ చేసేసి గిన్నెలు అయన్నీ చాలా ఉన్నాయండి. సో, మొత్తం క్లీన్ చేసేసుకొని ఓ పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మా పాపకి స్కూల్ టైం అయిపోతే తనని రెడీ చేసేసి స్కూల్‌కైతే పంపిస్తున్నాము. తనకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా ఇవాళ రేపు అయిపోతాయి. ఇంకా అక్టోబర్ 3 నుంచి వీళ్ళకి హాలిడేస్ ఇంకా తను రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్తుందన్నమాట. ఇంకా బాయ్ చెప్తుంది. తను ఇంకా స్కూల్కి వెళ్ళినాక నాకు బట్టలు అవన్నీ చాలా ఉన్నాయండి. సో, బట్టలు అవన్నీ పిండేసుకుని ఆ తర్వాత ఇంకా ఈరోజు జొన్న పిండితో చెక్కలు చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇంకా అవి చేయాలి. ఇంకా బట్టలు అవన్నీ పిండేసుకుని నేనైతే టీ పెట్టుకుంటున్నాను. నిన్న ఈవినింగ్ టీ పెట్టుకుందామని పాలు పోసుకుంటే ఇరిగిపోయినాయి కదా. సో, ఇంకా అందుకని చెప్పి మా వారు భవిష్యాన్ని స్కూల్లో దించి వస్తూ నా కోసం అని చెప్పి పాల ప్యాకెట్ తీసుకొచ్చారు. ఆయన త్వరగా ఇష్టపడరు నేను టీ తాగడం. ఇంకెప్పుడన్నా అలా తీసుకొస్తారనమాట. ఇంక ఈలోపు డికాషన్ మరుగుతుంది కదా. ఇంట్లో సాల్ట్ నిండుగా ఉంది. సో, ఇంక అందుకని చెప్పి కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. నేను ఎప్పుడు సాల్ట్ ఇలాగే ప్రిపేర్ చేసుకుంటానండి. బయట నుంచి సాల్ట్ తెచ్చుకోము. ఇంక ఇలా కల్లుప్పు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక ప్లేట్ పైన ఒక పేపర్ వేసుకుని అది మొత్తం అందులో వేసుకుని ఎండలో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే అప్పుడు మనకి సాల్ట్ లాగా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చూడండి ఇప్పుడు ఎలా ఉందో, గట్టిగా ఒకలాగా ఉంది కదా. ఎండిన కొద్దీ పొడిలాడుతూ ఉంటుంది అన్నమాట. సో, ఇంక ఇదంతా ఇలా పరుచుకొని తీసుకెళ్ళి ఎండలో అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా బాగా ఎండగా ఉంటే ఒక రోజులో మొత్తం అయిపోద్దండి. సో, ఇదన్నమాట. ఇంకా డికాషన్ కూడా చక్కగా మరిగిపోయింది. ఇంకా పాలు కట్ చేసుకుని పాలైతే పోసుకుంటున్నాను. పాలు పోసుకున్న తర్వాతే నేను షుగర్ కూడా వేసుకుంటాను. సో, ఇంకా టీ వడగొట్టేసుకుని గ్లాస్లో అయితే టీ పోసుకుంటున్నాను. చక్కగా నేను టీ ఎప్పుడు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగుతానండి. అదేంటో నేను ఎంజాయ్ చేసేది ఏదైనా ఉందంటే అది టీతో మాత్రమే. ఇంకా తర్వాత చెక్కలు చేస్తాను అని చెప్పాను కదా జొన్న పిండితో. ఇంకా వాటికి ప్రిపరేషన్ అవి చేసుకుంటున్నాను. ఇంకా వాటర్ అవి పోసేసుకుని అందులో కావాల్సిన మసాలాలు అవన్నీ వేసుకుని సరిపడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత జొన్న పిండి వేసుకుని బాగా కలుపుకుంటున్నాను అనమాట. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి. జొన్న పిండితో చేసేవి మన హెల్త్కి చాలా మంచిది కదా, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి కూడా. సో, ఎప్పుడు మనకి తెలీదు, లేకపోతే అందుబాటులో ఉండడం వల్ల తెలియదు కానీ చెక్కలు కానీ మురుకులు ఇలాంటివన్నీ మనం బియ్య పిండితోనే చేసుకుంటూ ఉంటాం కదా. అవి అంత హెల్త్కి అయితే మంచిది కాదు. ఎక్కువ రైస్ బాడీలోకి అయితే పంపించకూడదు కదా. ఇంకా జొన్న పిండి, రాగి పిండి, మిల్లెట్స్ పిండిలు వీటితో కూడా చాలా రెసిపీస్ ఉన్నాయి. మనకి తెలియక ఇలా బియ్య పిండి మీదే ఎక్కువ ఆధారపడిపోయాము, మైదా ఒకటి. సో, ఇవి వీలైనంత వరకు మనం అవాయిడ్ చేస్తే కనుక మన హెల్త్ని మనం చాలా వరకు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఎవ్వరికి చూసినా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అయితే ఉంటూనే ఉంటున్నాయి కదా. వాటి నుండి మనం బయటపడాలి అనుకుంటే ఇటువంటి ఫుడ్ అయితే తీసుకోవడం చాలా మంచిదండి. చిన్నపిల్లలకి కనుక మనం చిన్నప్పటి నుంచి ఇటువంటి ఫుడ్ని కనుక అలవాటు చేసినట్లయితే వాళ్ళకి మనం మంచి ఆస్తినిచ్చిన వాళ్ళమైతే అవుతాము. ఆస్తి అంటే డబ్బులు ఇటువంటివి కాదండి, ఆరోగ్యం. ఇదే ఈ రోజుల్లో మనం ఇచ్చే పిల్లలకి ఆస్తి అంటూ ఏదైనా ఉంది అంటే. సో, ఇప్పుడు చాలా వరకు అందరూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వీటికి అలవాటు పడిపోతున్నారు కదా. అప్పుడప్పుడు అవి తిన్నా ఇలాంటివి చేస్తూ మన డైట్ కనుక బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. ఇటువంటివి తినడం వల్లే కదా మన పూర్వీకులు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వీళ్ళందరూ కూడా హెల్త్ని చాలా వరకు కాపాడుకున్నారు. ఎటువంటి రోగాలు లేకుండా 100s 90sలో కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగారు.
నేను ఇంతకు ముందు వీడియోలో మీతో చెప్పాను కదా, మిల్లెట్స్తో స్నాక్స్ చేసి వాటిని ఆన్లైన్లో సేల్ చేస్తానని చెప్పి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీ ఆర్డర్ తీసుకున్న తర్వాత మాత్రమే మీకు ప్రిపేర్ చేసి ఇస్తామండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను చాలా వరకు మిల్లెట్స్తో స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకొక పక్క అవి చేసుకుంటూనే మా పాపకి లంచ్ రెడీ చేయాలి కదా, ఇంకా అందుకని చెప్పి కందిపప్పు అయితే ముందే పొద్దునే నానబెట్టుకున్నాను. ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుంటే మంచిగా బాగుంటుంది, త్వరగా కూడా ఉడుకుతుంది. ఇంకా అందులో టొమాటోస్ అయితే వేసేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను, మళ్ళీ తనకి లంచ్ లేట్ అవుతుందని చెప్పి. ఇంకా నా స్నాక్స్ కూడా చాలా వరకు రెడీ అయిపోయినాయండి. ఇంకా తీసేసాను, అయిపోయినాయి. తీసేసి ఇంకో పొయ్యి మీద రైస్ అయితే పెట్టుకున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో చెక్కలు. ఇంకా తర్వాత పప్పులో చింతపండు వేసేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకుంటున్నాను. పప్పులోకి ఫ్రై అయితే అరటికాయలు ఫ్రై చేద్దామని చెప్పి అలా చేసాము. ఇక్కడేమో మా పాపకి అన్నం చల్లారి పెడుతున్నాను అనమాట. ఇంకా ఇంకో పొయ్యి మీద అరటికాయ ఫ్రై చేస్తున్నాను. చూడండి నా కిచెన్ అంతా ఎంత గందరగోళంగా ఉందో. ఇంకా మా వారు అల్లం పచ్చడి చేస్తాను అని చెప్పి ఇంకా అల్లం పచ్చడికి అయితే ప్రిపేర్ చేసి మిక్సీ వేస్తున్నారు. నేను ఇంకొక సైడ్ ఏమో మా భవిష్యకి లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. ఇంకా పప్పు వేసి అందులో నెయ్యి కూడా వేసి మంచిగా కలిపేసి ఇలా బాక్సులు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మధ్య మధ్యలో మా వారు అడుగుతున్నారు బెల్లం అలాంటివి. ఇంకా నేను ఆయనకు అందిస్తూ ఇక్కడ లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను తనకి. తను అరటికాయ ఫ్రై తినలేదండి, మొన్న బాక్స్లో పెట్టాను, మీరు కూడా చూశారు కదా. ఆ పీసెస్ అన్నీ ఇంటికి తీసుకొచ్చేసింది. ఇంకా అందుకే అరటికాయ ఫ్రై అయితే పెట్టలేదు. ఇంకా అల్లం పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇందాక స్నాక్స్ చేశాను కదా, ఆయిల్ ఈ దాకలోకి ఉంచాను. ఇంకా అందులోనే తాలింపు వేసేసుకున్నాను. సో అరటికాయ ఫ్రై కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా కిచెన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే నా వంట పని అయితే అయిపోయింది కదా. ఈవినింగ్ ఇంకా రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా అందుకని చెప్పి కిచెన్ మొత్తం ఒకసారి నీట్గా క్లాత్తో తుడిచేసేసుకుంటున్నాను. అలాగే గ్యాస్ పొయ్యి కూడా నీట్గా ఫస్ట్ పైన ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకుని పొయ్యిని కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ నాకు అంత పని అయితే ఏం ఉండదండి, ఓన్లీ రైస్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్గానే ఉంచేసుకుంటాను. అప్పుడప్పుడు మా వారు వంట చేసినప్పుడు మాత్రం పొయ్యి మొత్తం పడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్